వర్షానికి రోడ్డు చిత్తడిగా మారుతోంది. రోడ్లపై నీళ్లు నిలిచి ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని కాలనీల్లోని ఇళ్లు రోడ్ల కంటే ఎత్తుగా R&B రోడ్లు నిర్మించడంతో కాలనీలో వర్షపు నీరు నిలిచిపోయింది. వర్షపు నీరు ఇళ్లలోకి చేరి పాములు, తేళ్లు, జెర్రెలు ఇళ్లలోకి వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో నడవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు అంటున్నారు. అధికారులు స్పందించి సైడ్ కాలువలు ఏర్పాటు చేసి నీళ్లు నిల్వ లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామం నంద్యాల మండలం రోడ్డు మాది రోడ్డు వేసినారు సార్, సిమెంట్ రోడ్డు వేసినారు. ఆ రోడ్డు వేయడం వల్ల మాకు నీళ్లు ఆగినాయి. సందులలో మాకు పోవడానికి కానీ రావడానికి రాదు. ఆ నీళ్ళల్లో పోతుంటే పిల్లలు కింద పడుతున్నారు. ఆ నీళ్ళ వల్ల గుల్లలు లేచి కాళ్ళకు పుండ్లు లేచున్నాయి. ఇండ్లలోకి కూడా వచ్చాయి సార్. మాకు నీళ్ళల్లో అసలు నడచడానికి అవకాశం లేదు. నీళ్ళు మాకు ఇంటికాడికి వచ్చాయి. మేము చాలా కష్టపడుతున్నాం సార్. అవకాశం లేదు మాకు. చాలా మోకట్లోతో నీళ్ళు వస్తున్నాయి మాకు ఇంట్లోకి కూడా. మాకు చాలా ఇబ్బంది అయింది. ఏదన్నా చేయాలంటే చేయండి సార్. మాకు అంటే సమస్య ఏదన్నా చేయడం కానీ నీళ్ళు పోయేటట్టు మార్గం కాలువలు కానీ ఏదన్నా మార్గం చేయాలి సార్. మాకు చాలా ఇబ్బంది అయింది మాకు. నీళ్ళు ఇంట్లో పోతుంటే మాకు కష్టమైంది. చాలా బురదలో నడచాలన్నా చేయాలని ఇబ్బంది అయిపోతుంది. కష్టమైంది. ఏమంటే సిమెంట్ రోడ్లు ఎత్తైనాయి, నీళ్ళు వాకుండా ఉన్నాయి. ఎవరికేం చెప్పలే, మీకు చెప్తున్నాం సార్. మాకు కాలువలు వేసే మార్గం చూడాలా సార్. దానివల్ల పాములు, తేళ్ళు, పిల్లలు కష్టాలు పడుతున్నాం. రోగాలు అన్నీ, దగ్గులు, వర్షాలు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఏదో ఈ ప్రభుత్వం చర్య తీసుకొని మాకు ఏదన్నా తొందరగా సంధిస్తే మేలు. ఎంతమంది కింద పడి లేస్తున్నారో ఇక్కడ దేవునికి ఎరక. నేనే కింద పడి కాలు వాసి ఈరోజు హాస్పిటల్ కూడా వస్తున్నాను ఎక్కలేక. మాకు బర్రెలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ 4 గంటలకే పోవాలి మేము. అట్లా ఇబ్బంది పడుతున్నాం సార్. నాకు ఏదో ఒకటి సంధించి తొందరగా చెరు కాలువలో వేసేస్తే నీళ్ళు పోయే మార్గం చేయం సార్. మాకు నీళ్లు పోవాలి. సిమెంట్ రోడ్ వేసి మాకు చాలా ఇబ్బంది అయింది. ఇంతవరకు మేమేం అడగలే కదా సార్. ఇది వేసి నాకు ఇబ్బంది పడే కదా మాకు ఆడళ్ళకంతా ఇబ్బంది. మెయిన్ రోడ్ వేయడం వల్లే చాలా ఇబ్బంది ఉంది మాకు. అసలు మాకు ఇంటికే ఎక్కువ రోగాలు, జ్వరాలు, అవి ఏంటి కాలుజెర్లు, పాములు, తేళ్ళు అన్నీ వస్తున్నాయి. చీకట్లో పోవాలంటేనే భయం అవుతుంది మాకు. అది పుస్తూరు గ్రామం, నంద్యాల మండలం, నంద్యాల జిల్లా. ఈ గ్రామంలో మెయిన్ రోడ్డు వేయడం జరిగింది. ఈ మెయిన్ రోడ్డు వేసిన నుంచి వర్షం పడడం వలన బజార్లకు నీళ్లు నిలవడం జరుగుతుంది. కావున ఈ నీళ్లు నిలవడం వలన ఒక వారం 10 రోజులు నీళ్లు తీయడం లేదు. ఇందు మూలంగా పాములు, తేలు ఇళ్ళలోకి వస్తున్నాయి. నీళ్ళు కూడా ఇళ్ళలోకి వస్తున్నాయి. పిల్లలు కానీ జనాలు కానీ బజార్లో నడిచిపోవడానికి మోకాళ్ళతో నీళ్ళు ఉంటాయి. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని ఎమ్మడే కఠిన చర్య తీసుకోవాల్సిందిగా కోరడమైనది. ప్రజెంట్గా ఇక్కడ ఈ రోడ్డు వేయడం వలన బజార్కు రోడ్డు ఎక్కిపోవడం, స్లోపులు వేయలేదు. నీళ్ళు ఒకటి వస్తున్నాయి. వర్షం పడితే నీళ్ళు అన్నీ ఇక్కడ వస్తున్నాయి. డ్రైనేజ్ కాలువలు కానీ ఏమీ కానీ లేవు ఇక్కడ. రోగాలు వస్తున్నాయి. జ్వరాలు రావడం, పాములు, తేలు ఇళ్ళలోకి వస్తున్నాయి. ఇవి వర్షం ఇంత సలిస్తే ఒక వారం పాటు నీళ్ళు ఇట్నే ఉంటాయి ఇవి. కావున తక్షణమే ఈ పై అధికారులు తెలియజేసి మా సమస్య తెలియజేయడం జరుగుతుంది. R&B రోడ్డు ఎత్తు సిమెంట్ రోడ్డు వేశారు. నీటి పోయినకి వసతి లేదు. ఇళ్ళల్లోకి నీళ్ళు వస్తున్నాయి. దానివల్ల రోగాలకు దెబ్బతింటున్నాము. దానికి కారణం ఏదైనా డ్రైనేజ్ కాలం చేసి మాకు కాపాడాలి. ఈ డ్రైనేజ్ చేసి రోడ్డు వేసి రోడ్డు వేసి ఆయనకి ఏం ప్రాబ్లం లేదు మాకు. రోడ్డు చెప్పనా సిమెంట్ R&B రోడ్డు వేశారు. R&B రోడ్డు వేసాక మా ఇల్లు బదల్లో పోనీకి నీళ్ళు పోనీకి ఇబ్బంది అయింది. దాన్ని నీళ్ళు పోనీకి మార్గం వసతి లేక కింద పడుతున్నారు. నీళ్ళల్లో మొక్కల్లో ఉన్నాయి.